హలో! ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పాపకో, మీ బాబుకో 18 ఇయర్స్ వచ్చినప్పటికి మీరు ఫీజెస్ పే చేయడం కోసమో, ఇంకా ఏదైనా ఇతర అవసరాల కోసమో తడుముకోవాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఒక 50 లాక్సో, 70 లాక్సో, 80 లాక్సో రెడీగా అమౌంట్ ఉందనుకోండి. మనం లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఎంత బాగుంటుంది కదా! పిల్లల విషయంలో మనం ఇంత చక్కగా ప్లాన్ చేసుకుంటే. కానీ ద రియల్ క్వశ్చన్ అండి, పిల్లల కోసం చక్కగా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది, వచ్చే సంవత్సరం చూద్దాంలే లేదా ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎంతమంది. ఈ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా పిల్లల మీద ప్రేమ లేక కాదు, సరైన ఆలోచన లేక, సరైన ప్లానింగ్ లేక, సరైన స్ట్రాటజీ లేక. చూడండి, చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం సేఫ్ చైల్డ్ ప్లాన్స్ అని రకరకాల ఇన్సూరెన్సెస్ ఏవో తీసుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ప్లాన్స్ మీ పిల్లల భవిష్యత్తుని కాపాడట్లేదండి, మీ వెల్త్ ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయక ఫెయిల్ అవరండి, రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయటం వల్ల ఫెయిల్ అవుతారు. నేను చెప్పే ఈ ఒక్క మాట మీ కొన్ని సంవత్సరాల కష్టాన్ని కాపాడుతుందండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ తో కలిపి ఉన్న చైల్డ్ ప్లాన్ మీకు ఇస్తుంటే కాస్త జాగ్రత్త పడండి. ఇవన్నీ కేవలం మనీ బ్యాక్ అండ్ ఎండోన్మెంట్ పాలసీస్ మాత్రమే అండి. ఇలాంటి ప్లాన్స్ గురించి మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందామండి. ఈ ప్లాన్స్ లో 4 to 6% మాత్రమే రిటర్న్ వస్తుంది. కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 10% ఉంది. అండ్ ఈ ప్లాన్స్ కి లాక్ ఇన్ పీరియడ్ ఉండనే ఉంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. దానికి తోడు మనం హై కమిషన్ పే చేస్తాం. మీరు పే చేసిన ఫస్ట్ 1 year ప్రీమియంలో చాలా ఎక్కువ అమౌంట్ ఏజెంట్స్ పాకెట్ లోకి వెళ్తుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ కోసం, ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్ కోసం. ఈ రెండింటిని మిక్స్ చేయొద్దు. మనం పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దామండి. ఫస్ట్ కేటగిరీ ఈజ్ నాన్ నెగోషియబుల్ గోల్స్. అంటే ఇందులో పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ వాళ్ళ ఫ్యూచర్ రిలేటెడ్ కానీ ఉంటుంది. ఈ పర్టికులర్ కేటగిరీలో మనం ఖచ్చితంగా చూడవలసింది సేఫ్టీ అండ్ స్టెబిలిటీ. ఇది పిల్లల ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కాబట్టి మనం రిస్క్ అనేది తీసుకోకూడదు. సెకండ్ కేటగిరీలో లైఫ్ స్టైల్ గోల్స్. అది వాళ్ళకి రేపొద్దున ఒక కార్ లాంటిదో, ఇల్లు లాంటిదో గిఫ్ట్ ఇవ్వాలనో, లేదా ఏదైనా ఫారెన్ ట్రావెల్ చేయాలనో, ఇలాంటి వాటి కోసం మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ కేటగిరీలో అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. సెకండ్ కేటగిరీలో కాస్త రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా మీరు కేటగరైజ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా స్మూత్ గా ముందుకు వెళ్తుందండి. మీకు గనక ఆడపిల్లుంటే, కూతురుంటే ద బెస్ట్ స్కీమ్ అండి SSY, సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ లో మీరు పాప పుట్టిన డే 1 నుంచి పాపకి 10 సంవత్సరాలు వచ్చేలోపు మీరు ఎప్పుడైనా ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అమౌంట్ అంత ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి గవర్నమెంట్ దీనికి 8.2% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది, లేటెస్ట్ April 2026 డేటా ప్రకారం. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కొంచెం అటు ఇటుగా మారుస్తూ ఉంటుందండి. ఈ పర్టికులర్ స్కీమ్ లో మినిమం 250 రూపీస్ పర్ యానం దగ్గర నుంచి 1,50,000 రూపీస్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ మీరు 15 సంవత్సరాల పాటు కట్టొచ్చండి. మెచ్యూరిటీ 21 ఇయర్స్ తర్వాత అవుతుంది. అంటే ఒకవేళ మీ పాపకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఈ స్కీమ్ స్టార్ట్ చేశారనుకోండి, 23 ఇయర్స్ వచ్చిన తర్వాత అది మెచ్యూరిటీ అవుతుంది. 18 ఇయర్స్ దాటిన తర్వాత ఈ స్కీమ్ ని మీ పాపకి మీరు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసి షీ కెన్ హ్యాండిల్ దట్ ఆన్ హర్ ఓన్. ఇక్కడ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం అండి. మాక్సిమం 1,50,000 రూపీస్ పర్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఎట్ 8.2% ఇంట్రెస్ట్ రేట్ అని మనం అనుకున్నాం కదా. మీరు ఒకవేళ 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఈ స్కీమ్ లో పెట్టుకున్నారనుకోండి, 15 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే 22,50,000 రూపీస్ మీరు ఇందులో సేవ్ చేసినట్టు అవుతుంది. సో ఈ స్కీమ్ మెచ్యూర్ అయినప్పటికీ మీ పాపకి దగ్గర దగ్గర 70 లక్షల రూపాయల కార్పస్ అమౌంట్ ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ట్రిపుల్ ఈ బెనిఫిట్ ఉంటుందండి. ఎగ్జమ్ట్, ఎగ్జమ్ట్ అండ్ ఎగ్జమ్ట్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సెక్షన్ 80C అప్లై అవుతుంది, ఎగ్జంప్షన్ ఉంటుంది. మీకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ మీద ఎగ్జంప్షన్ ఉంటుంది, అలాగే మీ విత్డ్రావల్ టైంలో కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. సో బేసికలీ ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది ట్యాక్స్ ఫ్రీ. అలానే ఈ స్కీమ్ లో ఉన్న విత్డ్రావల్ లిమిట్స్ ఏంటో కూడా చూద్దామండి. చూడండి, పాపకి 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయినా లేదా 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అప్ టు 50% వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలానే పాపకి 18 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ పెళ్లి కోసం అని అనుకుంటే కూడా మీరు ఈ అమౌంట్ ని కొంతవరకు విత్డ్రా చేసుకునే పాసిబిలిటీ ఉంది. అయితే పెళ్లికి ఒక నెల రోజుల ముందు నుంచి పెళ్లి జరిగిన 3 months లోపు మాత్రమే మీరు ఆ అమౌంట్ కి అప్లై చేసుకోవాలి.
సో సేఫ్టీ అండ్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడపిల్లలు ఉంటే డెఫినెట్గా ఈ స్కీమ్ని కన్సిడర్ చేయండి. మన ఫస్ట్ కేటగిరీలో యాడ్ చేసుకోదగిన మరొక స్కీమ్ పీపీఎఫ్ అండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది చాలా బోరింగ్ స్కీమ్ అని అనుకోకండి. ఆ బోరింగ్ స్కీమ్లోనే మనకి స్టెబిలిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది. చూడండి, ఎస్ఎస్వై ఓన్లీ గర్ల్ చైల్డ్ కోసం అయితే ఈ స్కీమ్ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో కూడా మీరు సంవత్సరానికి 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 7.1% వరకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి. 15 సంవత్సరాలు లాక్-ఇన్ పీరియడ్. ఇక్కడ కూడా ట్రిపుల్ ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ టైంలో కానీ, మెచ్యూర్ అయిన తర్వాత అమౌంట్ కానీ, వచ్చిన అడిషనల్ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ ట్యాక్స్ ఉండదు. ఈ స్కీమ్లో 15 సంవత్సరాల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉన్న 7 ఇయర్స్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మీరు పార్షియల్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. కానీ ఫుల్ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోగలిగింది 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, అండ్ ఆబ్వియస్లీ ట్యాక్స్ ఫ్రీ. చూడటానికి చాలా సింపుల్ గా అబ్బాయి ఇదే ముందులే అనిపించే ఇలాంటి ఫండ్స్ వల్లే మన ఫ్యూచర్ ఎప్పుడు సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉంటుందండి. ఎస్ఎస్వై కానీ పీపీఎఫ్ కానీ మనకి ఎప్పుడు సెక్యూరిటీని ఇస్తుంది, పిల్లల ఫ్యూచర్ ని కాపాడుతుంది. సో ఇగ్నోర్ చేయొద్దు, కన్సిడర్ చేయండి. పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్ చేయదగిన మరొక ప్లేస్ ఇస్ గోల్డ్ అండి. గోల్డ్ ని తక్కువ అంచనా వేయొద్దు. గోల్డ్ లో డీసెంట్ రిటర్న్స్ రావటమే కాకుండా మన ఫ్యూచర్ కి సేఫ్టీగా కూడా గోల్డ్ పనికొస్తుంది. చూడండి, మనం గోల్డ్ లో హిస్టారిక్ డేటా తీసుకుంటే లాస్ట్ 30 ఇయర్స్ 25 ఇయర్స్ డేటా మనం తీసుకున్న గోల్డ్ డీసెంట్ గా 10 to 12% రిటర్న్ ఇచ్చిందండి. కానీ ఇక్కడ ఒక క్లిక్ ఉంది. మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటుంటే ఆర్నమెంటల్ గోల్డ్ తీసుకోవటం వల్ల మీకు మేకింగ్ ఛార్జెస్ అని, వేస్టేజ్ అని నియర్లీ 20% వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు గోల్డ్ కొన్న ఫస్ట్ డేనే మీరు 20% ఆఫ్ ద వాల్యూ పోతున్నట్టే కదా. సో ఫస్ట్ మీకు గోల్డ్ 20% పెరిగితే అప్పుడు మీ అమౌంట్ మీకు వచ్చినట్టు అవుతుంది. ఆ పైన పెరిగింది మాత్రమే మీ ప్రాఫిట్ అవుతుంది కదా. అంతేకాదండి, మీరు ఫిజికల్ గోల్డ్ తీసుకున్నప్పటి నుంచి మీరు సేఫ్టీ చూడాలి కదా. ఇంట్లో పెట్టుకుంటే భయం, బ్యాంక్ లాకర్ లో పెడితే బ్యాంక్ లాకర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది కదా. సో దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ లో మీకు మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ లాంటిది ఉండదు, స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు. సో ఈటీఎఫ్ ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను మైండ్ సెట్ రిలేటెడ్ గా ఒక చిన్న విషయం చెప్తానండి. మనం అనుకున్న ఎస్ఎస్వై లో కానీ, మనం అనుకున్న పీపీఎఫ్ లో కానీ లాక్ ఇన్ పీరియడ్ ఉంది. చిన్న చిన్న అవసరాలకి మనం వెళ్ళి ఆ అమౌంట్ విత్డ్రా చేయటం అవదు. మనం ఇన్వెస్ట్ చేస్తుంది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మనం విత్డ్రా చేయకుండా లాంగ్ డ్యూరేషన్ లో మనం పెట్టుకుంటేనే అది పిల్లలకు ఉపయోగపడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ కొనటం అమ్మటం అనేది మీ చేతిలో ఉండే పని. సో మీకు డిసిప్లిన్ లేకపోతే, కన్సిస్టెన్సీ లేకపోతే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ని అమ్మేయటం ఈజీ కాబట్టి మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నది గుర్తుపెట్టుకొని డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఫోర్త్ కేటగిరీ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇక్కడ మీకు నిజమైన వెల్త్ క్రియేట్ అవుతుంది. అగైన్ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నది కాబట్టి ఇక్కడ కూడా మనం కొంతవరకు సేఫ్టీ చూడాలి కాబట్టి నిఫ్టీ 50 దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో సేఫెస్ట్ ఆప్షన్ అంటే ఇదే. నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ ఇన్ ద కంట్రీ ఉంటాయి. ఏ కంపెనీ అన్నా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని అంటే ఆ కంపెనీ నిఫ్టీ 50లోంచి బయటకు వెళ్ళిపోయి పర్ఫామ్ చేసే కంపెనీ అందులో యాడ్ అవుతుంది. ఇండియా గ్రో అవుతుంది. మనందరికీ ఇండియా మీద, ఇండియా గ్రోత్ మీద చాలా హోప్ ఉంది. సో టాప్ 50 కంపెనీస్ ఇన్ ద కంట్రీ గ్రో అయితే మన ఫండ్ కూడా గ్రో అవుతుంది. మనం నిఫ్టీ 50లో రిటర్న్స్ చూస్తే హిస్టారికల్ గా నిఫ్టీ 50 12% నుంచి 14% వరకు రిటర్న్ ఇచ్చిందండి. మనం మినిమం 12% అనే క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో నెలకి మీరు ఒక 10,000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 50 lakh రూపీస్ కార్పస్ అమౌంట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అదే మంత్లీ 20,000 ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీ కార్పస్ అమౌంట్ 1 crore క్రాస్ అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే రిటర్న్స్ కి ట్యాక్స్ ఉంటుంది. మనం ఎలాగో లాంగ్ టర్మ్ కోసం అని అనుకుంటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ప్రెసెంట్ 12.5% ఉందండి. మీ ప్రాఫిట్ 1,25,000 క్రాస్ అయితే మీరు ఈ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తే ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా ఇది మీరు తీసుకునే చైల్డ్ ప్లాన్ కన్నా బెటర్ రిటర్న్సే ఇస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయవలసింది మీ మీద మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చిన్న ప్రీమియమ్స్ అండి, యాజ్ లో యాజ్ 500 రూపీస్ ప్రీమియంతో కూడా ఆల్మోస్ట్ 1 crore వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున మనకి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యామిలీకి ఆ 1 కోటి రూపాయలు ఇస్తుంది. ఇది మీ పిల్లలకే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కి ఇది సెక్యూరిటీ. సో మీరు పిల్లల ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసే దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం మ్యాండేటరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ చెప్తున్నాను, మనం ఉన్నా మనం లేకపోయినా పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మీ గోల్స్ ని కేటగరైజ్ చేసుకుని అకార్డింగ్లీ పిల్లల కోసం మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.